నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నాగరాణి ఎమిలికా స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాము. ఇతన్ని పంపించేస్తారని ఒప్పుకుంది కదా, తర్వాత ఏం జరిగింది? అయితే ఈ వెళ్ళేటప్పుడు హ్యాసిబ్ తోటి ఏం చెప్పిందంటే, అబ్బాయి నువ్వు వెళ్తానంటే వెళ్దు గాని, అయితే నువ్వు నా రహస్యం కాపాడాలి. అబ్బో. నువ్వు నన్ను కలిసినట్టుగా ఎవరికీ చెప్పద్దు. తర్వాత బాగుంది. జీవితంలో స్నానం చేయకూడదు నువ్వు. అమ్మా. స్నానం పేరెత్తకూడదు. ఎప్పుడు స్నానం చేయనని ప్రమాణం చేయమంది. అదేంటి రమగారు? అంతే, ఆ దేశాల్లో స్నానాలు చాలా తక్కువమ్మా. ప్రత్యేకంగా వారానికో 10 రోజులకో నెల రోజులకో 6 నెలలకో ఒకసారి స్నానశాలకు వెళ్తారట. అక్కడ విపరీతంగా రుద్దించుకోబడి బాగా వేడివేడి ఆవిరి స్నానాలు అవి చేసి హమయ అనుకుంటారు. మళ్ళీ ఎప్పటికో వెళ్తారు స్నానశాలలకి. ఇళ్లల్లో బాత్రూములు ఉండవు, అది కామన్ వాళ్ళకి. ఈ అరేబియన్ కథల్లో స్నానశాలకు వెళ్ళటం. సరిగ్గా స్నానం చేసి చాలా కాలం అయింది, స్నానశాలకు వెళ్దాం అని అడగటం, అలాంటివి చూస్తాం మనం. అవును. అయితే స్నానం అనే మాట తలపెట్టను, నీ మీద ఒట్టని ఆవిడ కొట్టేశాడు. కొట్టేశాక ఈ సైన్యాధిపతి ఒక ఆవిడ వెనకాలే వచ్చి ఇదన్నీ దాటిచ్చి తీసుకొచ్చి ఒక పాడుబడిన భవంతిలో ప్రవేశపెట్టింది. మళ్ళీ ఎప్పుడైనా నువ్వు రాదలుచుకుంటే మా దగ్గరికి ఈ పాడుబడిన భవంతికి వచ్చి మమ్మల్ని పిలిస్తే ఎవరో ఒకళ్ళు వస్తారు, నిన్ను మా దగ్గరికి తీసుకొస్తారని చెప్పారు. చెప్పి వీడిని పంపించారు. ఆ భవంతిలోంచి ఆవిడ మాయమైపోయింది, ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయింది. ఈ భవంతిలోంచి బయటకు వస్తే వీడు ఎక్కడైతే ఈ మన తేనె దొరికిన గొయ్యను చూసావా, ఓ గోతులో దొరికింది, అక్కడికి వచ్చేసాడు. గోతులో ఉన్నాడా? గోతు దగ్గరికి, పోనీ ఆ బిల్డింగ్లోకి వచ్చేసాడు, ఆ గుహ దగ్గరికి వచ్చేసాడు ఇంకో పక్క నుంచి. సరే, ఆ గుహలో నుంచి బయటకు వచ్చి మెల్లిగా నడిచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చారు వాళ్ళ అమ్మాను పెళ్ళాము ఆశ్చర్యపోయారు, కేకలు పెట్టారు, ఆనందంతో కావలించుకుని శోకాలు పెట్టి ఏడ్చేసి ఈ నానా ఇది అయిపోయారు. ఆ ఎమ్లిక ఇతనికి ఏదో కొద్దిపాటి బంగారం ఇచ్చింది, ఎక్కువ ఏం తెచ్చుకోలే అతను. అక్కడి నుంచి ఇవిని చూసిన సంతోషంలో వాళ్ళ అమ్మ చక్కగా అవి ఇవి వండి పెట్టింది. దాంతో అమ్మ, నా స్నేహితులంతా నన్ను మిస్ అయి ఉంటారు, వాళ్ళందరినీ పిలుచుకురా అమ్మ, నేను వచ్చానని అని చెప్పాడు. వాళ్ళు వీడికి వాటా ఇవ్వాల్సి వస్తుందని కదా, ఇప్పటికి 3 నెలల కాలం గడిచిపోయింది. ఈ లోపల ఈ భార్య ఏం చెప్పిందంటే, వాళ్ళంతా సంపన్నులు అయిపోయారండి, ఎట్లా సంపన్నులు అయిపోయారో తెలీదు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించేసుకుంటున్నారు, బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే అమ్మ నువ్వు వెళ్ళి పిలుచుకురా అన్నాడు. సాయంకాలం విందు చేసుకుందాం, 2-3 రోజులు రిలాక్స్ అయ్యాక 3 రోజులు అమ్మ పెట్టినవన్నీ తిని అప్పుడు ఈ లోపల వీడు వచ్చేసాడు అన్న మా వార్త బయటికి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఇతన్ని మోసం చేసిన కట్టెల వాళ్ళంతా నిర్కాంతిపోయారు. అయ్యో బాబా, ఎట్లా వచ్చేసాడు వాడు, ఎటా కొట్టా బయటపడ్డాడు. ఇప్పుడు వాడి వాటా ఇవ్వకపోతే ఎట్టా సంపన్నులు అయ్యారో తెలిసిపోతుంది ప్రపంచానికి. అట్లా గుహల్లోనూ అక్కడ దాగిన వస్తువులు రాజుకు చెందినవి. మనం 5గురం పనిచేసుకున్నామంటే ఇంకేమైనా ఉందా? సరేనని వాళ్ళు ఏం చేశారు, వీడికి కూడా వాటా పెట్టాలని ప్రతి వాళ్ళు కొత్తగా సంపాదనలు మొదలుపెట్టారుగా, కొంత డబ్బులు తీసి బాక్సుల్లో పెట్టి అన్నీ పుచ్చుకొని సాయంకాలం భోజనానికి వెళ్ళారు. ఇంకా ఆలోచించుకుని, ఆహాహా నిన్ను చూడడం మా అదృష్టం అంటే, వాళ్ళ అమ్మ అడిగిన తోడేలు తినేసింది అన్నారు, మీరు మా వాడు ఎట్టా వచ్చాడు అంటే, ఎవరినో తినేసింది, అది వీడని మేము అనుకున్నామని వాళ్ళు బొంకారు. తోడేలు వెంట పడితే నేను పారిపోయారబ్బా, ఎక్కడికో వెళ్ళిపోయాను అన్నాడు కొడుకు. వాళ్ళందరినీ కావలించుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన సంపద అంతా పుచ్చుకున్నాడు. సరేలేండి, నేను ఎవరికీ చెప్పను అని చెప్పి ఒట్టేశాడు. అక్కడి నుంచి సరే, ఈ చిన్న ఇంట్లో చిన్న జీవితం ఎందుకు, ఇంత డబ్బు చేరిపోయింది కదా మన దగ్గర, ఎమ్లికి ఇచ్చింది కూడా కొంచెం ఉంది. సరే, ఇతను ఏమన్నాడు, మనం దీంట్లోకి పెద్ద టౌన్లో ఇల్లు తీసుకుందామని టౌన్లో చక్కగా ఒక ఇల్లు ఏర్పరచుకుని భార్య అమ్మతోటి హాయిగా ఉన్నాడు. హాయిగా ఉండేసరికి అలా కొంతకాలం అయ్యేసరికి ఒకనాడు ఏమైంది, ఎక్కడో ఏదో చిన్న బిజినెస్ చేసేస్తున్నాడు ఇతను, అవకాశం ఉందిగా, డబ్బు ఉంది. ఈ బిజినెస్ వ్యవహారం మీద, వ్యాపారపు పని మీద ఓ చోటకి ఎక్కడికో వెళ్ళాడు. తిరిగి వస్తుంటే ఆ ఊళ్ళో పెద్ద స్నానశాల ఉందట. ఆ స్నానశాల ఓనర్ తాలూకు తోడల్లుడు ఈ హాసిబ్ ఇంటి పక్కన ఉంటాడు. ఆయన తోడల్లుడింటికి భోజనశాలకు వచ్చినప్పుడు ఈ హాసిబ్ తాలూకు పెద్ద ఇల్లు, కులాసాగా కనపడే అందంగా కనపడే ఆ కుర్రాడు, అతని భార్య, వాళ్ళని గమనించేవాడు ఆ స్నానశాల. ఆయన బయట నుంచి అందరికీ స్వాగతం అండి, రండి రండి, హోటల్లో బయట రిసెప్షన్లో ఉంటారుగా, అట్లా వాకిట్లో నిలబడి రండి రండి స్నానం చేయండి, మా దగ్గర స్నానం చేస్తే మీరు పక్షి లాంటి అనుభూతి పొందుతారు, వెన్నతో అర్థం చేస్తామని కేకలు పెడుతున్నాడు. గాడిద పాలతో స్నానం చేయిస్తామని అదని ఇదని. ఎప్పుడైతే ఈ హాసిబ్ని చూశాడో, రండి రండి దయచేయండి అంటే, ఆయన్ని స్నానం చేయండి అన్నాడు. హాసిబ్ స్నానం చేయకూడదు కదా, అక్కడి నుంచి ఆయన వెంటపడ్డాడు. చేయకపోతే ఎట్లా, మీరు స్నానం చేసి తీరాలి, ఫ్రీ మీకు, మా తోడళ్ళు పక్కిళ్ళు కాబట్టి మీరు ఇవాళ స్నానం చేయాల్సింటే, లేదండి నేను ఏదో ప్రమాణం చేసుకున్నాను, జీవితంలో స్నానం చేయనని నేను చేయను అన్నాడు. అనగానే లబలబలాడిపోయాడు. అదేంటి
అలా చేస్తారా? మీరు కనుక మా స్నానశాలలో స్నానం చేయకపోతే నా 3 భార్యలకి విడాకులు ఇచ్చేస్తాను, నేను ప్రతిజ్ఞ చేస్తాను అన్నాడు. చుట్టుపక్కల జనాలంతా చేరారు. వాడి మొహం మండ. వాడి స్నానం చేయకపోతే ఆడి భార్యలకి విడాకులు ఏంటండి? ఏమైనా సరే నేను మీకు ఫ్రీగా చేయిస్తా కదా, రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మీరు అంటాడు. అనేసరికి ప్రమాణాలు చేసేయటం, అక్కడంతా ప్రమాణాలు ఉంటుంటాయి అన్నమాట. అది సరే రమ్మ గారు. ఈ వాక్యం చదివేటప్పుడు జయ ఇలా అంటుందని ఊహించా జయ నేను. ఇప్పుడు మొహం మండ, వాడెవడో స్నానం చేయటువంటి వీడి పిల్లలకు విడాకులు ఇవ్వటం ఏమిటి? అక్కడ అలా అయిపోయేవి మరి. అక్కడి నుంచి చుట్టూ జనాలంతా చేరారు. జనాలంతా అదేంటండి ఆయన ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేస్తే, అదే కదా, ఆ పెళ్ళాలు ఉసురు పోసుకోవద్దు, మీరు స్నానం చేసి తీరాలి, మీరు ప్రమాణం తప్పితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మేము తీరుస్తామంటారు. అక్కడి నుంచి జనాలంతా పట్టండ్రా, ఇంత పెద్ద మనిషి, 3 పెళ్ళాల మొగుడు, 10 మంది బిడ్డల తండ్రి, ఈయన విడాకులు తీసుకుంటే కుదురుతుందా? ఈ కుర్రాడిని స్నానం చేయించలేవా మనం? పట్టండి వీణని ఏ ఎత్తి తీసుకుపోయారు. వీడు లబో దిబో అని కేకలు పెట్టాడు హాసిబు. ఏం కేకలు పెట్టినా ఏమీ లాభం లేదు. బట్టలు పీకి పారేసేశారు. ఓ చిన్న లంగోటాతోటి ఇవన్నీ తీసుకుపోయి పెద్ద నీళ్ల తొట్టలో ముంచారు. అక్కడి నుంచి పరపరా బ్రష్లు పుచ్చుకుని ఒళ్ళంతా తోమేశారు, వీపంతా రుద్దేశారు, మొహం అంతా కడిగేశారు, గుమగుమలాడే పొగలేశారు, అన్నీ వేసి బట్టలు వేసి నుంచోబెట్టంగానే బిలబిల్లాడుతూ 15 మంది సైనికులు వచ్చారు, పట్టేసుకున్నారు. వాళ్ళ సైనికులు. ఓకే. అక్కడి నుంచి వజీర్ గారు బయట పదండి పదండి తీసు పదండి అంటే నిర్కాంత్ పడి నేనేం చేయలేదండి అంటే మాకు తెలుసు నువ్వేం చేసావో మాకు తెలుసు అని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోవటం ఏమిటి, తీసుకుపోయి ఒక రాజుగారి అంతఃపురంలోకి తీసుకెళ్లారు. అక్కడ రాజుగారు ఒక పడక మీద పడుకుని ఉన్నాడు. ఆయన ఒంటి మీద ఒక పల్చటి వస్త్రం కప్పింది. ఆయన మొహం మీద గుడ్డేసుకుని పడుకుని ఉన్నాడు. నిర్ఘాంతపోయాడు. అసలు ఏంటండి ఎక్కడికి తెచ్చారు, అసలు మీరు ఎవరో కూడా నాకు తెలీదు, అసలు ఈ ఊరు కాదండి మాది పక్కనుండే పల్లెటూరు, నేను దానియేల్ గారి అబ్బాయిని, నేను ఎవ్వరి జోలికి వెళ్ళిన వాడిని కాను, ఏదో గాడిదలు కాసుకోవటము కట్టలు కొట్టడమే వచ్చు, కొత్తగా చిన్న వ్యాపారం పెట్టుకున్నాను, నన్ను వదిలేండి అన్నాడు. వజీర్ అంటే మాకు తెలుసండి, మీ దానియేల్ గారి అబ్బాయిని మాకు తెలుసు, అందుకే తీసుకొచ్చాం, మీరు మహాజ్ఞాని కొడుకు అంటే మీరు కూడా విపరీత జ్ఞాని గ్యారంటీగా, అందులో అనుమానం ఏం లేదు, ముందు ఈయన సంగతి చూడండి అన్నారు. ఈ రాజుగారి ఒంటి మీద వస్త్రం తీస్తే రాజుగారికి ఒళ్ళంతా కుష్టు వ్యాధి వచ్చింది. మీరు మహావైద్యుడు, ఈయనకు వైద్యం చేయాలంటారు. వీడు లబో దిబో, నాకు అక్షరం ముక్క చదవటం రాదండి, మా నాన్న మహాజ్ఞాని, ఆయన చచ్చిపోయాక పుట్టే నేను ఒక్క ముక్క చదువుకోలే, నాకు చదువే రాలా, నాకు వచ్చిందల్లా గాడిదలు గాయటం కట్టలు కొట్టడం, ఇంకేం రాదు, ఈ వ్యాపారం కూడా ఏదో రైతుల సహాయంతో చేసుకుంటాను, నాకు రాదండి అంటాడు. ఏమైనా సరే నువ్వు చెయ్యాల్సిందే వైద్యం అనేసరికి నాకెక్కడి నుంచి వస్తాండి వైద్యం అని తిరుక్కున్నాడు. నాకు రాదు, అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారంటే నువ్వు నాగరాణి ఎమ్లికని చూసి వచ్చావు కదా, నువ్వు ఎమ్లికని చూసావు కాబట్టి ఎమ్లిక వల్ల ఈ వైద్యం అవుతుంది అనేసరికి వీడు నిర్కాంతపోయాడు. అమ్మా స్నానం చేయటం వల్ల వీళ్ళకి తెలిసిపోయిందిరా దేవుడా అని. ఎమ్లిక ఎవరండి, నేను ఎప్పుడు చూడలేదండి అన్నాడు. అనేసరికి ఒప్పుకోలే వాళ్ళు. ససేమిరా అన్నాడు. ప్రమాణాలు చేశాడు, మా అమ్మ మీద ఒట్టు, మా ఆవిడ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, చచ్చిపోయాడు అయినాడు ఆయన మీద ఒట్టు, నా మీద ఒట్టు, నేను ఎమ్లికని కలవలేదు, చూడలేదు, ఆవిడెవరో నాకు తెలియదు అంటే వజీర్ ఒప్పుకోలే. మాకు తెలుసు నువ్వు ఇట్లాంటి వేషాలు వేయకు, ఎమ్లికని కలిసి వచ్చిన వాడికి పొట్ట మీద చర్మం నల్లబడుతుంది, నీ పొట్ట మీద చర్మం నల్లగా ఉంది, నీ స్నానశాలలో నువ్వు స్నానం చేయగానే అది బయటపడింది, పొట్ట మీద చర్మం నల్లగా ఉన్నవాడిని మాకు అప్పచెప్పమని ముందరే తాకీదులు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నాం, పైగా నువ్వు దానియేల్ గారి అబ్బాయివని స్నానశాల నిర్వాహకుడు చెప్పాడు, నీ మహాజ్ఞానము నువ్వు ఎమ్లికని చూడడము రెండూ కలిసి నువ్వు వైద్యం చేయగలవు అనేసరికి నేను చూడలేదన్నాడు. ఈయన ఏం చేశాడు, అరే చాకు పెట్టండి రా, కత్తెర పెట్టండి రా అని చొక్కా కింద నుంచి పై దాకా కత్తిరించేశాడు. చొక్కా తీసేసరికి పొట్ట మీద 2 అరిచేతుల మేర నల్లగా ఉంది చర్మం, తెల్లటి వాడు వీడన్నాడు, చిచ్చి కాదండి ఇది నా పుట్టుకతోటే ఉంది, ఇది పుట్టుమచ్చా అనేసరికి వజీర్ అన్నాడు, నువ్వు వెధవ కబుర్లు చెప్పకు, మాకు తెలుసు స్నానం చేయకూడదన్న నియమం కూడా నీకు ఎమ్లికే పెట్టింది, అందుకే నువ్వు చచ్చినా చేయనన్నావు, వాళ్ళు బలవంతంగా స్నానం చేయించారు నీతోటి, నీ పొట్ట మీద ఉన్న చర్మం ఎమ్లిక అని ఆమె సర్పం, ఆమెతోటి స్పెండ్ చేసిన వాళ్ళకి ఇట్లా వస్తుంది అని, నువ్వు ఏమైనా సరే రాజుని బతికిస్తావా వైద్యం చేస్తావంటే ససేమిరా నాకు తెలియదు కాక తెలియదు అన్నాడు. అనేసరికి ఎత్తి విని పడుకోబెట్టండి అని 3rd డిగ్రీ ప్రయోగించారు వాడి మీద. వజీరు తనే స్వయంగా పూనుకుని ఒక లాఠీ తెప్పించి వీడిని బొక్కబొర్లా పడుకోబెట్టించి అరికాళ్ళ మీద కొట్టాడు.
అది నొప్పి భరించలేరు కదా, తీసుకెళ్తా అని ఒప్పుకున్నాడు హాసిబ్. అయ్యో మరి ఏం చేస్తాడు, దెబ్బలు తినలేడు కదా, చంపేస్తే ఓ దెబ్బకు పోతారు. ఇది చంపుడు కాదు, నొప్పి బాధ భరించాలి. అక్కడి నుంచి ఏం చేస్తాడు, ఈ గుంపునంతా వెంటేసుకుని ఆ వజీర్ని తీసుకుని, సైన్యం అంతా కింద నుంచున్నారు, వజీర్తో కలిసి పాడుబడ్డ భవనంలోకి తీసుకుపోయి రాణి ఎమ్లిక, నాగరాణి ఎమ్లిక, హాసిబ్ని వచ్చాను, నన్ను కరుణించు, కటాక్షించు, కాపాడు అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా కొంచెం సమూహంతో కలిసి ఆ ఎమ్లిక డింగమని అక్కడ ప్రత్యక్షమైంది. ఇక్కడ దాకా సర్పం, కిందంతా పాము చుట్టలు చుట్టుకుని, పైభాగం మాత్రం స్త్రీ స్వరూపంలో ఉన్న మహాసౌందర్య రాసైన నాగరాణి వచ్చింది. వచ్చి ఇదేనా నువ్వు ప్రమాణం నిలబెట్టుకోవటం అని అడిగింది నిష్ఠురంగా. అడిగితే బలబలా ఏడ్చాడు హాసిబ్. ఏం చేయను, కొట్టేశారమ్మా నన్ను, తప్పనిసరి నిన్ను పిలవాల్సి వచ్చింది. వాడేమో వదిలేస్తానన్నాడు ముగ్గురిని. ఆ ఎమ్లిక దగ్గర ఒక రకమైన పాలు దొరుకుతాయి, ఆ పాలు తాగితేనే ఈ కుష్టు పోతుంది, అది దొరకకపోతే చచ్చిపోతారు. ఆ ఎమ్లిక దగ్గర నుంచి తేవాలి ఆ పాలు. ఆమె ఉండే లోకంలో అలాంటి ఒక ప్రత్యేక ఆసవం దొరుకుతుంది, ఆమె చేతి స్పర్శ తగిలితేనే అవి పనిచేస్తాయి. ఓహో, అవి అలాంటి చెట్లు మనకి భూలోకంలో ఉన్న అవి పనిచేయవు, ఆమె ఉండే చోట్లోనే ఉంటాయి. అక్కడి నుంచి ఏడ్చి శోకాలు పెట్టాడు. ఆవిడ నాకు తెలుసులే, నిన్ను వీళ్ళు బలవంత పెట్టారని నాకు తెలుసు, సరే ఓ పని చేద్దామని ఆవిడ ఏం చేసింది, 2 సీసాలు తీసింది. ఓ సీసా మీద గుర్తుపెట్టింది, ఇదిగో ఇది రాజుకివ్వు, రాజుకివ్వు, ఈ 2వ సీసా నిన్ను కొట్టాడే ఆ వజీర్కివ్వు అని చెప్పి. ఆ ఎమ్లిక దగ్గర నుంచి వచ్చిన పాలు తాగిన వాళ్ళకి యవ్వనం వచ్చేస్తుంది, వృద్ధాప్యం పోతుంది, చాలా కాలం మరణించేదాకా వాళ్ళకి ఏ జబ్బు చేయదు. 2 సీసాలు తీసుకోమని వాడిని బలవంత పెట్టాడు ఆయన. ఈవిడ 2 సీసాలు ఇచ్చింది. 2వ సీసా వజీర్కి. ఈ 2 సీసాలు పుచ్చుకొని ఎమ్లికి బాయ్ బాయ్ చెప్పి ఆ వజీర్కి చెప్పింది, మళ్ళీ పిలిస్తే రాను అని చెప్పేసింది. మాయమైపోయింది. వజీరు, హాసిబ్బు పరివారంతో సహా రాజుగారి దగ్గరికి చేరారు. సరే జబొడ్లో దోపి పెట్టుకున్నాడు, అంగీకి దట్టీలు పెట్టాడు, ముందు గుర్తు పెట్టింది రాజుగారికి తీసిచ్చాడు. రాజుగారు దండాలు పెట్టి బోల్డని పరాకులు చెప్పి, మీ నాన్న మా గొప్పవాడు అవటం వల్ల నాయన నువ్వు దొరికేవు నాకని ఆ పాలను ఎత్తి నోట్లో పోసుకున్నాడు. ఆ సీసా ఎత్తి, చిన్న సీసా పోసుకునేసరికల్లా తుప్పు రాలిపోయినట్టు ఒంటిమించి కుష్టు వ్యాధి అంతా రాలిపడిపోయింది, రాలిపోయింది మొత్తం ఒంటిమించి. తెల్లగా బంగారపు వర్ణంలో మెరిసిపోవటం మొదలుపెట్టింది స్కిన్. రాజుగారు మొత్తం వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి రాజుగారి శరీరం అంతా తుడిచి చక్కగా బట్టలు ధరిపించేశారు. అక్కడి నుంచి వజీర్ అన్నాడు, ఆ 2వ సీసా ఎందుకు, ఇవ్వు నాకు అని తీసుకున్నాడు. వీడు చూస్తుండగానే ఆ 2వ సీసా బిరడా ఓడదీసి ఎత్తి నోట్లో పోసుకున్నాడు ఆ పాలు. వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ వజీర్ ఇటా 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 ఉబ్బిపోయి ఢామ్ అని పేలిపోయాడు, బెలూన్ పేలిపోయినట్టు. మాంసఖండాలు పడిపోయినాయి మొత్తం గదంతా, అంతఃపురం అంతా. వెంటనే అందరికీ అర్థమైంది, వీడేంటి రాజుగారి వైద్యం కోసం ఇంత ప్రయత్నం చేస్తే తను కూడా హెల్తీగా యంగ్గా అయిపోవడం కోసం ఈ కుర్రాడిని బెదిరించి అవేవో తెప్పించాడు. మరి రాణి ఊరుకుంటుందా, వీడి కుర్రాడి కంటే వీడి ఇంటెన్షన్ తెలీదు. అదే కదా, ఆవిడకి తెలుసు కదా, దేవత కదా. అక్కడి నుంచి మొత్తం మాంసఖండాలన్నీ ఏరేసి పదిపెట్టేశారు. రాజుగారు ఎంతో సంతోషించి ఒక అనంతమైన సంపదని ఇచ్చి ఇతనికి హాసిబ్కి ఒక పెద్ద భవనం ఇస్తున్నావు, నీ పాత ఇంట్లో మీ పని వాళ్ళు ఉంటారు, నీ బానిసలంతా, నువ్వు చక్కగా నీ కొత్త ఇంట్లో ఉండని పెద్ద ఇల్లు ఇచ్చి పెద్ద ఉద్యోగం ఇచ్చి సలహాదారుగా తన దగ్గర ఉంచుకున్నాడు. వీడు ఇంటికి పోయి సంతోషంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మని అడిగాడమ్మా, ఇప్పుడు విశ్రాంతి వచ్చింది, మనం ఏం పని చేయక్కర్లా, హాయిగా ఇప్పుడు చదువుకుంటాను నేను అని చెప్పి చదువు మొదలుపెట్టాడు. చదువుకోవటము రాయటము నేర్చుకున్నాడు. చదవను రాయను అన్నీ వచ్చాక వాళ్ళ అమ్మని అడిగాడు, మా నాన్న బోల్డని పుస్తకాలు రాశాడని అందులో ఏవో నా కోసం కొంత దాచాడని అన్నావు కదమ్మా, ఏం దాచిపెట్టాడు అంటే, మీ నాన్న మొత్తం అనుభవసారం అంతా ఒక కాగితం మీద రాశాడయ్యా, నీకు చదవను రాయను వచ్చి నువ్వు జ్ఞాన సముపార్జన చేశాక నువ్వు పెద్ద మహాజ్ఞానం తెలుసుకోదలుచుకున్నప్పుడు ఈ కాగితం నీకు ఇమ్మన్నాడని పట్టుకొచ్చింది. ఆ కాగితం మీద ఏముంది, వాళ్ళ నాన్న మొత్తం పుస్తకాలని సముద్రంలో బారేశాడు. ఏముందంటే, జ్ఞానము వృధా, కేవలం భక్తే ముఖ్యం, భగవంతుని కుమారుడు భూమి మీద పుట్టబోతాడు, మహమ్మద్ ప్రవక్త అన్నమాట, ఆయనే అన్నిటి సరి చేస్తాడు అని రాయబడి ఉంది, నువ్వు వల్ల ఆయన ఫాలో అయితే చాలు. అదొకటి అతడు ఆయన పుస్తకాలు చదివి చివరికి భగవంతుడి మీద భక్తి కలిగి ఉండాలి అని కనిపెట్టాడనమాట. ఆ వాక్యాలు రాసుకుని ఆ వాక్యాలు చదువుకుని ఆ తర్వాత ఇతను భగవంతుడు పుట్టడం, భూమి మీద కుమారుడు పుట్టడం కోసం వెయిట్ చేశాడని చెప్తారు కథ కంచికి మనం ఇంటికి.
చాలా బాగుంది రమ్య గారు. మధ్యలో ఉన్న బులుకి ఆ కథ ఉమ్, ఉమ్. అవన్నీ మెల్లిగా మళ్ళీ చెప్తాను. చెప్పుకుందాం. నమస్తే. నమస్తే జయ.